ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9లో ఈ రోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఆగారు. ఇక పవన్ బిగ్ బాస్ సీజన్ 9లో నువ్వు ఆడినన్ని టాస్కులు గాని నువ్వు గెలిచినన్ని టాస్కులు గాని ఎవరు ఆడలేదనే చెప్పాలి. ముఖ్యంగా నువ్వు టాస్కులు అనగానే 100% ఎఫెక్ట్ పెట్టి మరీ బాగా ఆడతావు. ఏది ఏమైనప్పటికీ నీ గేమ్ అనేది చాలా బాగా ఉంటుంది. సో ఫైనల్ గా ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో నువ్వు మొదటి ఫైనలిస్ట్ అయినందుకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నానంటూ నాగ్ సార్ అయితే పవన్ కళ్యాణ్ కి కంగ్రాచులేషన్స్ తెలియజేశారు. ఈ కిందలో భాగంగానే ఏది ఏమైనా సరే బిగ్ బాస్ ఈ వారం పెట్టిన ప్రతి టాస్క్ కూడా చాలా అంటే చాలా బాగా గేమ్ ఆడావు. సో ఫైనల్ గా దానికి రిజల్టే ఈ రోజు ఫైనలిస్టు, 2 సార్లు కెప్టెను, మళ్ళీ ఫైనలిస్టు. నీకున్న లక్కు ఎవరికి రాదనే చెప్పాలి అంటూ నాగ్ సారు పవన్ కళ్యాణ్ తో మాట్లాడారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నీకొక స్పెషల్ వీడియో అంటూ ఏదైతే ఇమాన్యుయల్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ డిస్కషన్ చేసుకున్నారో రీతు కోసం, మనిద్దరం కావాలని ఓడిపోదాం కానీ మనిద్దరం కావాలని ఓడిపోయినట్టు రీతుకి తెలియకూడదు అంటూ ఆ స్ట్రాటజీతో మాట్లాడుకున్న వీడియోను వేస్తే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు బయట ఉన్న ఆడియన్స్ కూడా షాక్ అయ్యారనే చెప్పాలి. ఈ కిందలో భాగంగానే ఈ వీడియో మీద నీ ఒపీనియన్ ఏంటి పవన్ కళ్యాణ్ అంటే ఇమాన్యుయల్ చెప్పాడు సార్ రీతుకి సపోర్ట్ చేద్దామని. అంటే మరి మీరు గేమ్లుగా ఆడాలి కదా, ఇది గ్రూప్ గేమ్ కాదు కదా. సో మీరు తనని గెలిపించడానికి కోసం మీరు ఓడిపోవడం ఏంది, మీ స్ట్రాటజీ ఏంటి? సరే తనుజ ఈ వీడియో కోసం నీకేమన్నా తెలుసా అంటే లేదు సార్ నేనే షాక్ అయ్యాను ఆ వీడియో చూసి, పవన్ కళ్యాణ్ నిజంగా జెన్యున్గా ఆడుతున్నాడేమో అని చెప్పి. పవన్ కళ్యాణ్ రీతు కోసం ఓడిపోవడం అనేది నాకు నిజంగా చాలా అంటే చాలా ఇదైంది. ఆ రోజు ఏదైతే కాయిన్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్లో పవన్ కళ్యాణ్ ఓడిపోతే నేనేదో ఓడిపోయినట్టు చాలా ఫీల్ అయ్యాను. బట్ ఇది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ అంటూ తనుజ చాలా సీరియస్ అయ్యింది. దీంతో తనుజాన్ని నీతో తర్వాత మాట్లాడతానంటూ పవన్ కళ్యాణ్ మీ గేమ్ మీరు ఆడుకోవాలి, ఇది ఫైనలిస్టు, కెప్టెన్సీ టాస్క్ ఏం కాదు కదా గ్రూప్ గేమ్ ఆడడానికి. ఈ విషయంలో అయితే నువ్వు నాకు నచ్చలేదు కానీ నెక్స్ట్ టైం ఇలా రిపీట్ చెయ్యొద్దు అంటూ తిడుతూనే నాగ్ సారు పవన్ కళ్యాణ్ ని మెచ్చుకున్నారు. సో ఫైనల్ గా వీకెండ్ వచ్చిన నాగ్ సారు పవన్ కళ్యాణ్ పై చేసిన మాటలు కరెక్టా కాదనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.